హాయ్ హలో వెల్కమ్ టు హాద్రి కిచెన్. ఈరోజు మనం ఎండి చేపలు గోంగూర వేసి పులుసు కూరలా చేస్తున్నామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వండుకునే విధానం చూపిస్తాను. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసానండి, వేడైంది. ఆవాలు, మెంతులు, జీలకర్ర అండి, చూడండి ఇంత వేసేయండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసండి. ఉల్లిపాయలు ఇంత మాత్రం వాడుకోవాలి. టమాటాలు వేసేయండి, ఒక 3 టమాటాలు కట్ చేసి వేసేసుకోండి. గోంగూర ఒక 2 కట్టలండి, మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. టమాటాలు ఇలా మెత్తంగా వాడుకోవాలండి. ఇలా వాడిపోయిన తర్వాత పసుపు చిటికెడు, అంటే 1/2 స్పూన్ వేసుకోండి. 2 స్పూన్లు కారం, ఒక 1/2 స్పూను ధనియాల పొడి అండి, అంతా వేసేసి ఇలాగా నూనెలోనే వాడనివ్వాలి. పచ్చి వాసన అనేది పోయి కూర టేస్ట్గా ఉంటుందండి. ఒక 2 నిమిషాలు అలా వేపేసి వాటర్ పోసేయండి. వాటర్ వేసేయండి. ఇవి కడిగి పెట్టుకున్న మెత్తళ్ళండి, వేసేయాలి దీంట్లోనే. ఉప్పు ఇంత వేసేయండి, చూసి మళ్ళీ వేసుకుందరు కానీ ఇది బాగా ఉడకనివ్వాలండి. గోంగూర ఇలా తీసుకొని ఇలా తరిగేయాలి. గోంగూర అంతా ఇలా తరిగి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఉడికిపోయిందండి కూర. ఈ గోంగూర దీంట్లో వేసేయాలి. ఇలా వేసి ఉడకనివ్వాలండి. వాటర్ తగ్గినాయి, కొంచెం వాటర్ పోసుకోండి, లేకపోతే మాడిపోద్ది. ఇంత మాత్రం వేసేసుకోండి వాటరు. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత పులుపు చూసుకొని చింతపండు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అదే సరిపోద్ది. అంతేనండి, ఉడికిపోయింది. మీకు పులుసు ఇంకా కావాలంటే వేసుకోండి, మాకైతే ఈ పులుసు సరిపోయింది. అంతేనండి, ఇలా గుత్తంగా వండేసుకుంది. ఇలా ఉడికిపోతే చాలు, సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గ్యాస్ ఆపేసుకోండి ఇంకా, అంతే.